పురుషుల్లో స్త్రీతత్వం ఉంటుంది, స్త్రీలో పురుషతత్వం ఉంటుంది. అప్పుడే అది సంపూర్ణ తత్వం. అలాంటి సంపూర్ణమైనటువంటి తత్వమే మనకు సమాజ శ్రేయస్సుకు, సమాజ హితానికి, మన పురోభివృద్ధికి పాటవుతుంది. ఇందులో ఏ ఒక్కళ్ళ కంటే తక్కువ ఎక్కువ ఉంటే అది అభివృద్ధి కాదు, అభివృద్ధి నిరోధకం. కాబట్టి స్త్రీ తత్వం అనేది ఆ విధంగా ఉంటుంది. ఆమెకు ఎప్పటికీ కరుణ, దయ, దాక్షిణ్యం, తర్వాత ప్రేమ. ఆ ప్రేమ కూడా తొణకనిది, జీవితాంతం ఒకే రకమైనటువంటి ఒక ప్రేమ. క్షమించటం, క్షమాగుణం. ఎవరేమైనా ఇవాళ ఒక త్రాగుబోతు భర్త వచ్చి రాత్రంతా హింస పెట్టినా కూడా తెల్లవారి అతనికి బుద్ధి మారి ఏదో ఒక పువ్వు పండో తెచ్చింది అనుకోండి, చిన్నపిల్ల మనస్తత్వంలాగా మారిపోతుంది. ఆ భర్తకి ఏ సేవైనా చేస్తుంది. అంతేగాని రాత్రంతా నువ్వు నన్ను కొట్టినవు, తిట్టినవు, నీ మొహం చూడని అనదు. అది స్త్రీ గురించి చెప్పాలంటే అసలు ఎన్ని కావ్యాలు రాసినా ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ విధంగా ఉంటుంది. అది ఒక కాలానికి, ఒక యుగానికి, ఒక సమాజానికి, ఒక దేశానికి, ఒక రంగానికి సంబంధించింది కాదు. అన్ని కాలాలలో, అన్ని యుగాలలో ఆ విధంగా స్త్రీ యొక్క గొప్పతనం మారకుండా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఏంటి? ప్రాచీనమైన వాడు, తర్వాత నిత్యనూతనుడు. స్త్రీ కూడా అటువంటిది. సూర్యుడు ఎప్పుడున్నాడు? సృష్టి నుంచి ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. ఇప్పుడు మనం సూర్యుడు ఒక్కరోజు లేకపోతే ఉండలేము. స్త్రీ కూడా అంతే. ప్రాచీన కాలం నుంచి స్త్రీ ఎలా ఉందో, ఏ విధంగా సృష్టినిస్తుందో, ఏ విధంగా పెంచి పోషిస్తుందో, అదే తత్వాన్ని ఎన్ని మారినా అది మారలేదు. కట్టు మారింది కావచ్చు, బొట్టు మారింది కావచ్చు, వేషధారణ మారింది, కానీ ప్రవృత్తి మారలేదు. వృత్తి మారింది. అప్పుడు వంట చేసేవాళ్ళు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు, కానీ ప్రవృత్తి మాత్రం మారలేదు. మారింది అంటే సృష్టి లేదు, ఇంకక్కడితో ఎండ్ అన్నట్టు. అది స్త్రీతత్వం. చాలా చక్కగా చెప్పారమ్మా. మరి ప్రతిభ అనేది ప్రాచీన కాలం నుంచి కూడా పురుషుడికే సొంతమా, మరి స్త్రీకి ఏమీ లేదా? ప్రతిభ అనేటువంటిది అది దైవదత్తమైనటువంటిది. దానికి స్త్రీ పురుష భేదం కానీ, లేకపోతే కాలభేదం కానీ, యుగాల భేదం కానీ, దేశ భేదం కానీ, ఏ రంగభేదం కానీ ఏది లేదు. ఈ రంగంలో స్త్రీ ఉండాలి, ఆ రంగంలో పురుషుడు ఉండాలి, ఈ దేశంలో ఇక్కడ ఉండాలి, ఆ దేశంలో అది ఉండాలని ఎక్కడ హద్దులు లేవు. భగవంతుడు ఎవరికి ఆ ప్రతిభను బహుమతిగా ఇచ్చి పంపిస్తాడో వాళ్ళు అన్ని రంగాలలో, అన్ని దేశాలలో, అన్ని కాలాలలో, అన్ని యుగాలలో కూడా వాళ్ళు దాన్ని చూపెట్టుకోగలుగుతారు.